తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చేందుకు షెయి సర్కారు సర్వం సిద్ధం చేస్తున్నదని ఎన్నికల ముంగట మహిళలకు ఏడాదికి 2 చీరలు ఇస్తున్నామని చెప్పింది కదా. అయితే ఈ బతుకమ్మ పండుగకు సర్కారు ఆడళ్లకు చీరలు ఇచ్చేటట్టు ప్లాన్ చేసిందట. 2 చీరలు ఇద్దామనుకుంటే ఇంకా కొన్నిటికి పోగులు పోసి నేతనేసుడు పూర్తిగా లేదట. ఇంకా తయారైతేనే ఉన్నాయట. మొత్తం చీరలు రాకపోయేసరికి ఇప్పుడు బతుకమ్మ పండుగకు ఒక్కొక్క చీరనే ఇచ్చి వచ్చే సంక్రాంతి పండుగకు 2వ చీరను ఇచ్చేటట్టు ఆఫీసర్లు ప్లాన్ చేస్తుర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు 10 ఏళ్ల ఏలుబడిల కేసీఆర్ సారు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీరలను ఇచ్చిండు. ఆ చీరలు చక్కదనంగా లేవని అవే చీరలు మీ ఇంటోలకు కట్టించి బతుకమ్మ ఆడిస్తారా అని పబ్లిక్ అప్పట్లనే గట్టిగానే గరమయ్యిండ్రు. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా షెయి సర్కారు ఎగురంతో మంచి చీరలే పట్టుకొస్తే మంచిగుంటది. అమలక్కలు మెచ్చేటట్టు డిజైన్ చీరలు తెచ్చి ఆడబిడ్డలు అలగకుండా చూసుకొని షెయి సర్కారు వంచితే బాగుంటది. అట్లా కాకుండా అడ్డమైన ఇస్తే అలకటి వంచితే పలసగా ఉన్నవి వంచితే ఆ చీరలు సీఎం రేవంతాల సారు ఇంటామెను వాళ్ళ కన్నబిడ్డను కట్టుకొని వాడకట్టులకు వచ్చి బతుకమ్మను ఆడుమను రని ఎత్తి పొడిచి ఎక్కిరిచ్చే కాడికి వస్తుంది. ఆడదాకా తెచ్చుకోకుండా సారు. ఇంకో అసలు ముచ్చట ఏందంటే అందరు ఆడోళ్లకు ఇయ్యకుండా కొందరు మహిళలకే ఇస్తారని వినబడుతున్నది. అట్లగిట్లా చేస్తారా అంటే మీ చెయ్యిని మీరే చేతుల ఇరగొట్టుకునే కాడికి రాగల. ఆడోళ్ళు అన్నిట్లా కాంప్రమైజ్ అవుతారేమో గానీ చీరలు వంచే కాడ సమానంగా వంచకపోతే పంచాదులే అయితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.